నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లెలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ నేపథ్యంలో మరి తన పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇది మరొక పక్క ప్రత్యర్థులు చేసినటువంటి హత్య అని కూడా వైసీపీ ప్రచారం చేస్తుంటే, ఇది కుటుంబ తగాదాలతో జరిగినటువంటి హత్యను జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయం తెరలేపేందుకు వాడుకుంటున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పరిటాల సునీత కూడా స్పందించారు. పరిటాల సునీత జగన్మోహన్ రెడ్డి పర్యటనను మేము అడ్డుకోవట్లేదని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఈ హత్యను పొలిటికల్గా ఎలా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు, మరి బెంగళూరులో ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలా అడపాదడప ప్రజల్లోకి వస్తూ శవ రాజకీయాలు మాత్రం మానట్లేదు. ఇక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాప్తాడు వెళ్ళడం జరిగింది. సో ఆయన పర్యటనలో ఎక్కడ ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ కలగలేదు. పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. కానీ నా పర్యటనను అడ్డుకుంటున్నారు అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇది పొలిటికల్ హత్య అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. సో మీరేం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి? అంటే రాబందులు అంతరించిపోయినాయి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకు రాబందు అంటే తెలుసు మీకు, ఊళ్ళలో కానీ లేకపోతే ఎక్కడన్నా శ్మశానాల దగ్గర రాబందులు ఉండేవి. ఇప్పుడు కొన్ని దహనం చేసేగా, కొన్ని ఖననం చేసేగా, పశు కళేబరాలు ఇలా జంతు కళేబరాలు ఏమైనా ఉంటే వాటి మీద వాలి అట్లా ఆహారం అది. ఒక పార్సీ వాళ్ళు మాత్రం మన మానవ దేహాన్ని రాబందులకు ఆహారంగా ఇచ్చేస్తారు చనిపోయిన తర్వాత. హైదరాబాద్లో పార్సీ గుట్ట వెళ్తే అక్కడ ఆ పైన పెట్టేస్తారు, ఇంటి మీద ఒకటి ఉంటుంది, చనిపోయిన వాళ్ళు అక్కడ పెట్టేస్తారు, రాబందులు వచ్చి పొడుచుకు తింటాయి. అక్కడ ఒక 4-5 ఉన్నాయి అక్కడ, అంతే. మీకు ఎక్కడ చూసినా కనపడవు. ఇక జంతువులు గట్రా మనుషులే కోసి తినేస్తున్నారు కాబట్టి ఇంకా వాటికి ఏం మిగల్చట్లేదు అనుకోండి, వేరే కదా. వాటి బాధ్యత ఇతను తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాష్ట్రంలో బాధ్యతగా ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో ప్రధాన పక్షమైన ఒక వైసీపీ పార్టీకి అధ్యక్షుడిగా, జీవితకాల అధ్యక్షుడిగా అసెంబ్లీ సమావేశాలకు రాడు. నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న చెడ్డ పనులు లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమన్నా ఉంటే అతను అక్కడ ప్రశ్నించవచ్చు, వాళ్ళు నిలదీయవచ్చు. అది చేయడు. ఇలా ఎవరైనా చనిపోయినా దానికి వస్తాడు. చావులు, పెళ్ళిళ్ళు వీటికి మాత్రం హాజరవుతున్నాడు. జైల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు పరామర్శ చేస్తాడు, లేదంటే అక్కడ పోయి కూర్చుంటున్నాడు. యాక్చువల్గా అతను ప్రధాన ఆరోపణ ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నాడు. ఆయన అంటున్నాడు అంతే. రెడ్ బుక్ రాజ్యాంగం అసలు ఇంకా ఓపెన్ చేయలేదు. రెడ్ బుక్ అది నిజమండి. మనం రోజు అడుగుతున్నాం కదా, ఓపెన్ చేయండి బాబు, రెడ్ బుక్ ఓపెన్ చేయండి, ఆయన కొట్టండి, ఈయన కొట్టండి అని అడుగుతున్నారు కదా. నేను అడుగుతున్నాను. ఇప్పుడు మన 5 సంవత్సరాలు ఇతను అరాచకాలను కళ్ళారా చూసి ప్రతిరోజు మాట్లాడిన దానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో చేస్తారన్నారు కదా అని చూస్తున్నాం, ఎప్పుడు చేస్తారని. అలాగే ఆ పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు, మాలాటి సగటు పౌరులు అందరూ కూడా చూస్తున్నాం. ఇంకా ఏంటి మొదలెట్టలేదు, ఇటు సినిమా వేస్తారని చూసి కూర్చుంటున్నాం, సినిమా వేస్తలేదు ఏంటని చూస్తున్నాం. ఇంకా యాడ్లే వెళ్తున్నాయి, వాషింగ్ పౌడర్, నిర్మా, ఇలాంటివన్నీ జరుగుతుంటే పార్టీకి నుంచి మారిన వాళ్ళు కట్ట మారిపోతాం, ఇవన్నీ చూస్తున్నాం. అంతే తప్ప అసలు సినిమా స్టార్ట్ అవ్వలేదని చూస్తున్నాం మనం. కానీ వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. వీళ్ళు ఇంకా ట్రైల్ వేశారు. జస్ట్ వర రవీందర్ రెడ్డి, బోరగొడ్డ అనిల్, ఆ తురకా కిషోరు, తులసిబాబు, ఇలాంటి ఇతను పోసాని కృష్ణ మురళి, వంశీ, వీళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు దూరేశారు అందులోకి వచ్చి. వాళ్ళు మామూలు సాధారణంగా ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఉన్నాడు, కోర్టులు మోసం చేసి ఇలా చేయబట్టి అతను మళ్ళీ బెయిల్ లేకుండా తిరుగుతున్నాడు. వర రవీందర్ రెడ్డి, వీళ్ళందరికీ రేపు మాకు బెయిల్ వస్తాయి. 10 కేసులు ఉన్నాయి. 4 గంటల్లో ఒక కేసులు వస్తే 4 గంటల్లో లోపల ఉంటున్నారు ఏంటండి. కాబట్టి మీరు రెడ్ బుక్ ఓపెన్ చేసి చిన్న బెత్తి చేపలను పట్టుకున్నారు, మట్టగెట్టసలను పట్టుకోవాలి, మీరు బొచ్చు చేపలను పట్టుకోవాలి, పెద్ద చేపలు, సొర చేపలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, వాటిని పట్టుకోండి అని అడుగుతున్నారు అందరూ. ఒకటి, అవినీతి చేసిన వాళ్ళని పట్టుకోమంటున్నారు, అరాచకం చేసిన వాళ్ళు పట్టుకోమని, అక్రమాలు చేసి రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేసిన అందరినీ, అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు అందరినీ ఓ పని పట్టండి అని చెప్తున్నారు. ఇంకా అది మొదలవలేదు. అయినా సరే అతను రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. అంటే అతను మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు. నాకు పోలీసులు నన్ను ఎవరిని కలవనివ్వట్లేదు, ప్రజలకి పోలీసులు చాలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అంటున్నాడు. మొన్న మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే నాకు పోలీసు సెక్యూరిటీ లేదు బాబు అని బోరుమని ఏడ్చాడు.
ఆ వాళ్ళ ఎన్నికల కోడ్ ఉంది, అతనికి అవకాశం రాదు. అసలు నీకు అక్కడ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎన్నికల కోడ్ ఉంది, నీకు ఆ పర్మిషన్ ఉండదు, నువ్వు నిన్ను వెళ్ళనివ్వరు. అయినా సరే నిన్ను అడ్డుకోలేదు వాళ్ళు. మామూలుగా అయితే అడ్డుకుని అయినా సరే వెళ్తే మోకాళ్ళ కాడ ఎరగొట్టేయాలి. మామూలుగా చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కూర్చోబెట్టేశారు కదా రోడ్డు మీద. నువ్వెంత కానీ ఆ పని ఈ ప్రభుత్వం అలా తీసుకోలేదు. పని మాట్లాడుకొని అన్నారు. ఆ గుట్టు వచ్చి ఆడే మానేస్తాడని మిర్చి యాడ్లు ఆ కళ్ళు అవి మండిపోయి ఆడే వచ్చి ఎత్తడం ఎంతసేపు ఉండలేడని వదిలేశారు వాళ్ళు. అంతే కదా, ఎంతసేపు ఉంటాడు మిర్చి యాడ్లోనూ, ఉండగలడా ఏంటండి? చూసాం కదా, దగ్గి 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 చచ్చిపోతారేమో అనిపించింది నాకు. ఏంటండి ఇప్పుడు యమగోళ సినిమాలో దగ్గు వచ్చినా దగ్గుము అంటాడు రామారావు గారు, అలాగా నువ్వు వెళ్ళి దగ్గుంటే దగ్గు అని వదిలేశారు వీళ్ళు. అతనే వచ్చాడు వెనక్కి. అక్కడ నాకు సెక్యూరిటీ లేదంటాడు. ఇప్పుడేమో పోలీస్ సెక్యూరిటీ, ఇప్పుడు పర్మిషన్ ఉంటుంది, పర్యటనకు వస్తున్నాడు, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. ఎవడు మడతాడు వచ్చి మీద పడిపోయి ఆడి నేను రాయిచ్చి కొట్టేసాడు అనుకో నీళ్ళు కొట్టించేశారు అంటాడు. ఇంకెందుకు వచ్చి కూడా వాళ్ళ భద్రత వాళ్ళ బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇప్పుడే వాళ్ళ మీద ఏమంటున్నాడు, 5 ఈ బంధువులు ఉన్నారంట, చంపేశారు కదా అంటున్నాడు కదా, చనిపోయిన వాళ్ళు తాలూకు బంధువులే 5 ఉన్నారు, ఇంకో చంపిన వాళ్ళలో ఇంకో 3 వాళ్ళు ఎవరో ఉన్నారు అంటున్నాడు. అది అంతర్గతంగా వాళ్ళ సొంత గొడవలు అయ్యో ఉన్నాయి. ఇప్పుడు ఏమవుద్దంటే ఎటువంటి మరణాలు జరిగినప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉందన్నట్టుగా చెప్తే పలానా వాళ్ళ పేర్లు కావాలని ఇరికిచ్చేస్తారు. ఆ బయట వాళ్ళు ఎవరినో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఏం సంబంధం ఉండదు దాని మీద, వాళ్ళు కొట్టి చేస్తే బలి కొట్టుకుంటున్నారు లేని దూరం నుంచి వస్తారు, కావాలని వాళ్ళు ఇరికించారు. దానికి కూటమికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి, పటేల్ సునీత గారికి ఏం సంబంధం? ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ వాళ్ళ మీద ఆరోపణలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఈ మధ్యన కావాలని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నాడు, నీ మొగుడు అది ఇదని. ఇవాళ పరిటాల రవీంద్ర గారు లేడు కాబట్టి వీళ్ళు శాంతి కాముకులుగా ఫ్యాక్షన్ కూడా వాళ్ళు వద్దని అన్నీ విడిచిపెట్టేసి చెనక్కాయల వ్యవసాయం అయ్యి చేసుకుంటున్నారు కాబట్టి అతను అలా మాట్లాడగలుగుతున్నాడు. మామూలుగా పరిటాల రవీంద్ర గారి గురించి చెప్పాలంటే, ఒకనాడు చిత్తూరులో అప్పటికి ఎమ్మెల్యే ఒక ఆయన తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండగా నిరాహార దీక్ష చేస్తున్నాడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో కార్యక్రమంలో. పరిటాల రవీంద్ర గారు కాన్వాయ్, పరిటాల రవీంద్ర గారు లేడు, ఆయన వాడి కారులో 4-5 అలాగే వెళ్ళి పరిటాల రవీంద్ర గారు వచ్చాడంటాను కానీ అన్ని కట్టి వెళ్ళిపోయాడు అతను. ధర్నా కింద మానేసి వెళ్ళిపోయాడు ఇంటికి. అంటే అతని పేరు వింటేనే గదగద వణికేశారు జనాలు. ఆయన అలాగని చెప్పేసి దుర్మార్గం ఏం జరిగిందో దుష్ట శిక్షణ చేశాడు. ధర్మవరంలో వీళ్ళ అరాచకాలు, ఆడబిడ్డల్ని, వయసుకు వచ్చిన ఆడబిడ్డలను అలా ఎత్తుకెళ్ళిపోయారు. స్కూళ్ళు అని కాలేజీలు అని కానీ రోడ్డు మీద ఏమన్నా తిరగనిచ్చారా? వాళ్ళు అరాచకాలు కథలుగా చెప్పుకున్నారు కదండి. వాళ్ళందరికీ శిక్ష విధించాడు, చట్టాలకు అప్పచెప్తే లేట్. ఇప్పుడు ఎలా లేట్ చేస్తున్నారు, ముక్కల కింద నరికేసాడు అవినాష్, ఈ బ్యాచ్ అందరూ. వివేకానంద రెడ్డి గారు కేసు ఇప్పుడు చూడండి ఎలాగుందో అని ఇమీడియట్గా కొంచెం వెంటనే పెట్టేసాడు, వాళ్ళకి కాపీ పెట్టించేసాడు వాళ్ళకి. ఏంటండి, అంతేకాకుండా ఈయన్ని జగన్ రెడ్డే చంపించాడు. ఓబులాపురం గనులు ఈయన అడ్డం వస్తాడో అందులో దోచుకోవాలి, పరిటాల రవీంద్ర గారు అడ్డం ఉంటాడని చెప్పేసి ఈయన తొలగించుకోవాలనుకున్నాడు అంతే. పైగా సీమలో మేము కదా ఫ్యాక్షన్, మేము కదా తోపులు, పరిటాల రవీంద్ర గారు అంత పేరు ఉన్నట్టు అతనేటి సింగిల్ హ్యాండ్ తోటి సీమను శాసించటం ఏంటనేటువంటిది వాళ్ళకి ఒక ఈగో అర్ట్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి కూడా నాకేం తెలియదు అంటే కొడుకు చేస్తుంటే చూస్తా చూసి ఉన్నట్టు ఊరుకున్నాడు. అక్కడ 2 ఉభయతారకం, ఒకటి ఓబులాపురం గనులకు అడ్డు లేకుండా ఉంటాడు, 2 వీళ్ళు ఈగో సాటిస్ఫై ఇప్పుడు అడ్డం లేకుండా చేసేసుకుందాం. యాక్చువల్గా పరిటాల రవీంద్ర గారు వైఎస్ ఫ్యామిలీకి విభేదాలు లేవు. ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ రాజారెడ్డి రవీంద్ర గారితో చాలా క్లోజ్గా ఉండేవాడు, ఇద్దరు సఖ్యత చాలా బాగుండేది. జేసీ దివాకర్ రెడ్డి గారితో ప్రాబ్లం ఉండేది, వీళ్ళ కాళ్ళకి సమస్య. అంటే చూసారు వాళ్ళు భవిష్యత్తులో అడ్డం రాకూడదు అనుకున్నాడు, తొలగించేశారు. ఆ పని వీళ్ళు కూటమిలో చంద్రబాబు గారు చేయరు. ఆడ అడ్డం వస్తాడు పావులాగా ఎదురుకుండా కనపడంగా నన్ను ఏమనరు. కానీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫ్యాక్షన్, ఆ ఫ్యాక్షన్ మళ్ళీ ఇప్పుడు అది సమసిపోయింది. ఆ ఫ్యాక్షన్ రవీంద్ర గారు అనుచరులందరినీ ఏరి చంపేశారు. చమన్ను కోతులు సురేష్ ఎక్కడో ఉన్నారు, ఒక 5-6 ఏళ్ళు ఎక్కడో పరారైపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు బతికారు. ఇప్పుడు పోతులు సురేష్ వాళ్ళు వీళ్ళ పార్టీలో పోయాడు కదా, చమన్ అలాగే చనిపోయాడు అని గుండెపోటు వచ్చి. పరిటాల రవీంద్ర గారిని కడపలో వేశారు కోర్టులో కేసు.
అక్కడికి వెళ్తే ఒంటరిగోత్ర అక్కడ లేపేయచ్చని ప్లాన్ వేసాడు. అతను కాన్వేలు వెళ్లకుండా ఒక్కడే వెళ్ళాలి, కాన్వే వెళ్ళటానికి లేదని పోలీసులు చేత అబ్జెక్ట్ చేయించారు. అయినా సరే దమ్ముగా ధైర్యంగా మొగోళ్ళకి వెళ్ళొచ్చాడు. ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ ఇతను ఉన్నాడు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీనా గారు, స్టీఫెన్ రవీందర్, ఇలాంటి బ్యాచ్ అందరూ అక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నారు. విజయ్ కుమార్ అని ఒక ఆయన ఐఏఎస్, వీళ్ళంతా ఇతని మీద ఇంటికి రెడ్ ఆక్సైడ్ ఉంటే ఈయన మీద ఆంక్షలు, వాళ్ళు ఇంటికాడ తనిఖీలు ఆయుధాలు ఉన్నాయేమో అని పెయింట్ వేసుకుంటే రెడ్ ఆక్సైడ్ అని ఉంటుంది, ఎర్రగా తలుపులు కట్టేస్తారు చూడండి గోడలకి అయ్యి. అది చూసి రక్తం మరకలు అని చెప్పేసి ఇల్లంతా తనిఖీ చేసి కారులో కాన్వే వెళ్లకుండా ఆయుధాలు లేకుండా నిరాయుధుడిని చేశారు ఫస్ట్. అదొక మోడస్ ఆపరండి. ఒక వీరుడిని నేలకొల్చాలంటే ఫస్ట్ అతని తాలూకు సమూహాలని దూరం చేయాలి. అలాగే అతను ఆయుధాలు లేకుండా నిరాయుధుడిని చేయాలి. తీసుకొచ్చి ఆ పార్టీ ఆఫీస్లోనే ఆ మీటింగ్లోనే పోలీస్ డ్రెస్సుల్లో పోలీసు వేషాల్లో వచ్చి చంపేసి వెళ్ళిపోయారు. షార్ప్ షూటర్స్ని తీసుకొచ్చారు. ఈ మొద్దు సీన్ కూడా ఆ మొద్దు మొహం వాడు గోలికే ఆల్రెడీ సరిగ్గా వాడు రివాల్వర్ ఎట్టి కాల్చేసాడు, షూట్గా కాల్చేయడం అని చెప్తారు. షార్ప్ షూట్ బుచ్చి చౌదరి గారు చెప్తున్నాడు ఎన్నో మొన్న చూడండి మళ్ళీ ఆయన అనేక సార్లు చెప్పాడు. అజీజ్ రెడ్డి ఆ బ్యాచ్ అందరినీ లేపేశారు ఎవ్వడు ఆర్మాలు లేకుండా. ఆ జైల్లో మొద్దుసీని చంపేశారు, మొద్దుసీని చంపినోడిని చంపేశారు విషయం ఇచ్చి. దీనికి సంబంధించిన డాక్టర్ని చంపేశారు, అజీజ్ రెడ్డి అన్నవాడిని చంపేశారు, ఆ సూర్య అని చెప్పి వీళ్ళు 26 ఏళ్ళకి అతనే కారు బాంబు పెట్టేసి రామారెడ్డి స్టూడియోలో లేపేసి. తెలుసా మీకు ఇది? శ్రీరాములయ్య అన్న సినిమా పరిటాల రవీంద్ర గారు తీసాడే సినిమా. మోహన్ బాబు గారు, పరిటాల రవీంద్ర గారు వాళ్ళ నాన్నగారు స్టోరీ అది. మోహన్ బాబు గారు ఎన్ శంకర్ డైరెక్టర్లో తీస్తే రామారెడ్డి స్టూడియోలో నుంచి బయటకు వస్తుంటే కారు బాంబు 26 మంది చచ్చిపోయారు. పరిటాల రవీంద్ర గారు తప్పించుకున్నాడు. 26 మంది చచ్చిపోయారండి. విలేకరులు, ఈనాడు విలేకరులు కూడా చచ్చిపోయారు. చాలా దారుణమైన ఇది. 26 మంది బాంబు దాడిలో పోయారు. ఆ కేసులో జైల్లో ఉన్నాడు సూరి అన్నవాడు. ఆడేమో వాళ్ళు జరుడు చేసి చంపించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఫ్యాక్షన్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు ఎవరన్నా వినిలాగా నమ్మిలాగా మాట్లాడాలి. తెలుగుదేశం వాళ్ళలో కూడా వీరులు ఉన్నారు, సూర్యులు ఉన్నారు, శౌర్యము ప్రతాపము ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు కూడా దుర్మార్గులు పనిబట్టి వాళ్ళు దుష్ట శిక్షణ చేసేవారు తప్ప వీళ్ళలాగా ఎవరు అడ్డం ఉన్నారని ఎవరిని చంపలేదు. వాళ్ళు ఎవడైతే అరాచకం చేసాడో దాన్ని ఒక రకంగా అడవిలో అన్నల మాదిరిగా వ్యవహరించారు తప్ప వీళ్ళు అడ్డగోలుగా ఎప్పుడు వెళ్ళలేదు. ఇతను ఏంటంటే ఎవడ అడ్డం ఉంటాడు లేపేశారు అంతే. వాళ్ళు నీతి కౌరులు చెప్తున్నాడు. అతను మనం చెప్పనిస్తున్నాం, అది వీళ్ళు చెప్పనిస్తున్నారు. అతను ఎప్పుడు చెప్తాడు. ఇన్ని వ్యవహారాలు చూసిన తర్వాత వీళ్ళు చెప్పనివ్వకూడదు. నీకు చెప్పి సిఆర్స్ పోయిందిరా, నువ్వు మాట్లాడకూడదు ఇంకా అని చెప్పాలి. స్వీట్ వార్నింగ్ ఇవ్వాలి. అయినా మాట్లాడితే మొహమ్మే కొద్దాలి అంతే, సింపుల్గానే. ఇప్పుడు సునీత గారు చెప్తున్నారు, మేము ఏమైనా చేయగలం, నేను రానివ్వకూడదంటే రానివ్వము, కానీ మా పరిస్థితి ఇది, నిస్సహాయం అంటున్నారు. చంద్రబాబు గారు ఇలాగ అంటాడు కదా అని ఆ వంకతో కొంతమంది ఈ టైపుని చాలామంది కూడా ఆయన ఊరుకోవడం అందుకు మేము ఏం చేయట్లేదు అంటున్నారు. ఇంత రేటుతుంటే ఎగ్గొట్టడానికి అన్నట్టుగా. చంద్రబాబు గారు ఏమన్నా కానీ ఆపాలనుకుంటే ఆపాలంతే, తర్వాత వివరణ ఇచ్చుకోవాలి. అవునే కదండి. ఏం చెప్తాడు ఇప్పుడు, మనం ఎవరిని విమర్శించలేము, అలాగని చెప్పి ఆవిడని చిన్నపుచ్చలేము. ఇప్పుడు వాళ్ళ మీద బురదేస్తారు వాళ్ళు. రేపొద్దున వాళ్ళకే ప్రమాదం. ఈ పాములు ఉంటే ఆవిడని ఎంత మాట అనేసాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అసలు 10 నెలలు అయింది. ఈ మాటలు అనకముందే వాడు లోకేష్ గారిని వాళ్ళు ఏం మాటలు మాట్లాడాడు. ఆ కేసులు కట్టించి వీళ్ళు ఆ కేసు పెట్టించాడు, లోపల పెట్టించాలి కదా, మరి ఎందుకు వదిలేశారు అంటే వాళ్ళు కూడా వద్దనుకుంటున్నారు గొడవ. చనిపోయిన వ్యక్తి కూడా బీసీ, చనిపోయిన వ్యక్తిని పలకరించడానికి వెళ్తున్నాడు కానీ బీసీలకు చేసిన న్యాయమే ఉంది. అదే అక్కడ ఇన్ఛార్జిగా బీసీకి పదవి ఇవ్వమనండి, బీసీలకు న్యాయం చేసిన వ్యక్తి అవుతాడు జగన్మోహన్ రెడ్డి అని. మీకు ఇందులో కులాలు రాకూడదండి, వాళ్ళు రెడ్లుగా ఇచ్చుకుంటాడు. దాని గురించి మనం మాట్లాడదాం ఒక్కలేదు. టీడీపీ వాళ్ళు కట్టి వాళ్ళకి ఇచ్చుకుంటే ఎడుతారు కానీ వాళ్ళ గురించి ఎవడ మాట్లాడడం. మనం ఏమైనా మాట్లాడితే కులాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుచేత ఇంకా సావనే ఉండి ఇంకా ప్రజలకు అర్థమైపోయింది, ఇంక మనం చెప్పక్కర్లేదు. అర్థమైందా మీకు? కాబట్టి ఇక్కడ ఏమైనా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వాడు వీళ్ళు చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడాడు. ఈ 10 నెలల్లో అతని మీద ఆల్రెడీ కేసు పెట్టి లోపల పెట్టాలి వీళ్ళు. ఎందుకు పెట్టలేదు? కాబట్టి ఈ ఇష్యూ వచ్చింది. రేపొద్దున ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది ఇప్పుడు దీని మీద సీరియస్గా తీసుకోకపోతే. ఇప్పుడు మీకు నాకు నష్టం ఏంటండి? రేపొద్దున ఎమ్మెల్యేలు అవ్వాలన్నా, మంత్రులు అవ్వాలన్నా,
ముఖ్యమంత్రులు అవ్వాలన్నా ఆ పార్టీ వాళ్ళకే మేము ఆ పావులు పెంచుకుని మెళ్ళ వేసుకుంటామంటే వేసుకోండి, మీకు నాకు నష్టం ఏంటి? మనది ఇమీడియట్గా ప్లేట్ మార్చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది, అవునా కదా? అంతే. మనం హితవు చెప్తాం, ఓరు బాబు అలాగే వెళ్ళకంటారా, పాము ఉంది అక్కడ, అది కరుస్తుంది అంచేది మీరు కర్రట్టుకెళ్ళి దాని ముందే ఒకటి వేసేయండి, నడి వరగొట్టి, లేకపోతే ఆ పాములు పట్టుకొని గ్యాగేసి పట్టించేయండి అని చెప్తాం. వినలేదనుకో కరుతుంది. లక్కీగా తప్పించుకోవచ్చు ఒక్కోసారి, ఆత్మానం తప్పించుకోలేరు కదా. ఇది హితవుగా తీసుకోవాలి ఎవరన్నా సరే. చాలామందికి ఎవరినైనా మీరు ప్రజాస్వామ్యంగా ఉండొచ్చు, ఒక్క జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజాస్వామ్యతంగా ఉండకూడదు. రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలి, అతనికి అతనిలాగే చెప్పాలి సమాధానం, అతనికి అతనిలాగే వ్యవహరించాలి. ఇప్పుడు మిగతా ఈ దేశంలో మిగతా రాష్ట్రంలోని మిగతా వాళ్ళతో మీరు ఎలాగైనా వ్యవహరించండి, అతని విషయంలో మాత్రం ఎవడో కూడా చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటే చట్టం అతన్ని వెక్కిరిస్తుంది మనల్ని. ఎందుకంటే ఈ చట్టం ఏం చేస్తుందో చూస్తున్నాం కదా వ్యవస్థలో. 13 ఏళ్ళ నుంచి ఇతను కోర్టుకు వెళ్ళకపోతే పర్లేదండి మీరు రాపోయినా పర్లేదు అంటున్నారు, అవునా కదా? ఇప్పుడు అతను పాస్పోర్ట్ తీసుకుంటానికి నేను కంపల్సరీగా వెళ్ళాలి, కంపల్సరీగా రావాలంటే నేను రాను అన్నాడు, పర్లేదండి మేమే పంపేస్తాం మీ ఇంటికి అన్నారు లేదా? నేను గడిగడికి అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ని కేసులు ఉండి సుప్రీంకోర్టు స్వయంగా ఆర్థిక నేరం చేసిన వాడు తీవ్రవాదం కన్నా ప్రమాదం అని చెప్పిన వాడిని నేను లండన్ వెళ్ళాలండి, బొంబాయి వెళ్ళాలండి అంటే వెళ్ళండి అంటున్నారు, అవునా కదా? ఇన్ని కేసులు ఉన్న తర్వాత కూడా అతను ఎవరు ఎక్కడ ఉండాలో ఎవరు ఎక్కడ పెట్టుకోవాలో అన్నీ కూడా వాళ్ళు కావాల్సిన వాళ్ళే చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్లు గట్ట అయినాయి కొన్ని, ఎవరెవరు ఎక్కడ ఉండాలో అన్నీ ఇతను కావాల్సిన వాళ్ళే వచ్చేసారు అందరూ అన్ని చోట్లని. ఇలాంటివి అంటే మరి మాట్లాడకూడదు అంటే ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ వ్యవస్థల మీద చర్చ జరగాలి ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు ఉందని అరెస్ట్ చేశారు, అలా అతను రిమాండ్ ఎందుకు వేశారు? అరెస్ట్ చేసిన దాన్ని కేసు పెడతారు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని. ఈ చట్టాలు మనం గౌరవించాలా, ఈ వ్యవస్థల్ని? ఆయన పద్ధతైన మనిషి కాబట్టి చట్టానికి విలువిచ్చి, న్యాయానికి విలువిచ్చి, ధర్మానికి తల వంచుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు అడ్డం తిరిగితే మరి అడ్డం తిరిగి హక్కు ఉంది కదా ఆయనకి. వీళ్ళు ఎన్ని మీనమేషాలు ఎక్కెడుతున్నారు, వాళ్ళు అర్ధరాత్రి కూడా ఎత్తుకెళ్ళిపోయేవారు, తోటలో కాయలు కోసుకెళ్ళిపోయినట్టు కొబ్బరి బొండలు గడ్డ దింపుకుని పట్టి పారిపోతారు, అలా పట్టుకుపోయేవారు వీళ్ళందరూ. అచ్చెన్నాయుడు గారు ఎంత పొడుగుంటాడు, ఆయన కూడా పట్టుకుపోరు ఏంటండి, వీళ్ళు ఇంత ఉన్నవాడిని కూడా పట్టుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడ లోపం ఉందంటే, మీరు పద్ధతిగా వెళ్తే బొట్లు అవి పెట్టుకుని, అంగవస్త్రాలు వేసుకుని, మెడలో రుద్రాక్షలు వేసుకుని, చెవిలో పువ్వులు పెట్టుకున్నా కూడా ఎవడు గౌరవిస్తాడో? పెద్ద కర్ర పెట్టుకుని గడ్డం మాసిపోయి జుట్టెలా వేసుకుని ఎలా తిరుగుతున్నాడు రోడ్డు మీద, ఓరు బాబు అని దూరంగా పోతారు అడిగి, అవునా కదా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.